పెళ్ళంటేనే లైఫ్ లో స్పెషల్ డే. అది షష్ఠి పూర్తి రోజు మళ్ళా పెళ్లి చేసుకోవడం లైఫ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ డే. ఆ మెమరీని మళ్ళీ మా మామయ్య అత్తకి క్రియేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం. మా పెళ్ళైనప్పుడు అత్తయ్య మామ ఏం చెప్పిందంటే 1984లో ఇందిరాగాంధీ చనిపోయినారంట. వాళ్ళకి ఒక్క పెళ్లి ఫోటో కూడా లేదు. అందుకని మేము హల్దీ నుంచి పెళ్లి ఆ సీన్ అంతా రీక్రియేట్ చేసి గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాము. అత్తయ్య మామయ్య, మా మమ్మీ డాడీ కోసం దిస్ ఇస్ ఫర్ యు. మా డాడీ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆయన నవ్వే గుర్తొస్తుంది. మా డాడీ మాకు సూపర్ హీరో అబ్బా. టైగర్ సేవలో కానీ ప్రేమలో కానీ మా మామయ్యకి మించిన వాళ్ళు లేరు. చాలా 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 హార్డ్ వర్కింగ్ పర్సన్. ఇప్పుడు మేము అందరం ఈ సిచ్యువేషన్ లో ఉన్నామంటే ఇంకా హ్యాపీగా నానమ్మ ముగ్గురు కలిసి వాళ్ళ బిజినెస్ ని ఎంత పెద్దగా డెవలప్ చేస్తున్నారో. ఇప్పటికి ఫుల్ సోషల్ సర్వీస్ లో డాడీ ఉన్నారు. మా డాడీ చేసిన పుణ్యం మాకు వచ్చేస్తుంది చెప్పాలంటే. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. మా కోసం అన్నీ చేశాడు మా డాడీ. చిన్నప్పటి నుంచి ద బెస్ట్ తీసుకొచ్చారు. నేను అయితే మా డాడీ ప్రిన్సెస్ లాగా స్మాల్స్. నేను ఇంటర్లో అయితే మా డాడీ తోటి కనీసం మాట్లాడడానికి కూడా భయపడుతుంది. బట్ హీఈస్ నౌ లైక్ మై ఎవ్రీథింగ్. వీళ్ళు ముగ్గురు అయినా మా పేరెంట్స్ అయినా అందరూ ఎవ్వరు నాకేం రానివ్వలేదు. నాకు మా అక్కకు మాత్రం ఓర్పు మా డాడీ నుంచే వచ్చింది చాలా. ఇవాళ ఓన్లీ ఫ్యామిలీతో ఇలా ఉండడం కూడా ఇది ఫస్ట్ టైం. స్ట్రాంగ్ గా ఇప్పటికి ఇంత క్లోజ్ గా ఇంత మంచి క్లోజ్ బాండింగ్ ఉందంటే మా మమ్మీ. యావరేజ్ స్టూడెంట్ కానీ రిపోర్ట్ కార్డ్ వచ్చినప్పుడు మేము ఎంత ఎంత భయపడుతుండే అంటే కాదు స్కూల్ గేట్ దగ్గర ఉన్నప్పుడు డాడీ మా డాడీకి ఆయనకు ఆప్షన్ అప్పుడు ఆప్షన్ లేకుండా మా డాడీకి సైడ్ పంపించేస్తే తిట్టడానికి కూడా. నా పెళ్ళి అప్పుడు నేను తాళి కడుతున్నప్పుడు మా మామకి ఈ మధ్యలో ఏమన్నా రూల్స్ చేంజ్ అయినాయా అవన్నీ నాకు తెలియకుండా 3 ముళ్ళు కాకుండా ఇప్పుడు 4 ముళ్ళు ఏమన్నా పడతాయా అట్లా ఏమన్నా ఉంటుందా అనేది అడగడము. మేము ఇప్పటికీ మేము అది చాలా గుర్తు చేసుకొని నవ్వుకుంటాము. ఫాదర్ లాగానే మాట్లాడతారు మాతోటి. అమ్మయ్య జర్మనీకి వచ్చినప్పుడు మేము ఫ్రెండ్స్ లాగానే ఉండేవాళ్ళము, తిరిగే వాళ్ళము, అన్ని ప్లేసెస్ చూసేవాళ్ళము. My mama is a really kind person. I love my tata because he has a chubby face.
and I like playing with my tata. He's really fun. He's a really kind person. He helps needy people. మా అమ్మ నాన్న గురించి చెప్పాలంటే వాళ్ళు ఫస్ట్ పల్లెటూరు నుంచి హైదరాబాద్ వచ్చి దాని తర్వాత ఇక్కడ ఒక బిజినెస్ సెట్ చేసుకొని ఒక సోషల్ సర్కిల్ క్రియేట్ చేసుకొని స్పోర్ట్స్ అకాడమీ క్రియేట్ చేసి ఒక కలాం ఫౌండేషన్ని క్రియేట్ చేసి ఈ కాలంలో ఒక చిన్న ఫ్యామిలీని మెయింటైన్ చేయడమే కష్టం. అలాంటిది ఆయన పెద్ద కుటుంబాన్ని ఏంటి పోషిస్తున్నాడు. నా దృష్టిలో మా ఇద్దరు దృష్టిలో ఈజ్ లైక్ చాలా గ్రేట్ పర్సన్. చాలా చాలా గ్రేట్ పర్సన్. ఇంత మంచి హస్బెండ్ నాకు కట్టబెట్టి నన్ను భరిస్తూ. సో నేనైతే ఇప్పటికైతే మా మామయ్యని యాంగ్రీగా ఎప్పుడు చూడలేదు. మా పెళ్ళి 12 ఏళ్ళు. అందరికి లైఫ్లో ఒక్కటే అమ్మ దొరుకుతుంది, బట్ నాకైతే ఇద్దరు. అత్తయ్య అయితే లిటరలీ నన్ను బయటికి వెళ్తే కూతురా కోడలా అని అడగాల్సిన అవసరం కూడా లేదు, అంత బాగా చూసుకుంటారు. I love you, Tata, Nani. Thank you. హ్యాపీ బర్త్డే మామయ్య. హ్యాపీ బర్త్డే డాడీ. లవ్ యూ అమ్మ నాన్న. హ్యాపీ బర్త్డే నాన్న, లవ్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే మామయ్య, ఆల్వేస్ బీ హ్యాపీ. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే మామయ్య. Happy birthday, Tata.